ఈరోజు బీసీ నా కుటుంబం అని ఎందుకంటున్నానంటే, నేను ఒక చాకలి, ఇక్కడ ఒక అన్న వడ్డెర, ఒక అన్న యాదవ, ఒక అన్న జంగమ, ఒక అన్న నాయి బ్రాహ్మణు, ఇలా రకరకాలుగా మనందరం కలిస్తేనే ఈరోజు మనం బీసీ, మనందరం కలిసి ఒక కుటుంబం. అయితే ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఒక ఓటు బ్యాంకుగా వాడుకోవాలి అని అనుకుంటుంది ఇప్పటిదాకా మనని ఏ రోజు పట్టించుకొని ఒక అరాచక ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని మనం ఏ రకంగానూ మద్దతు ఇచ్చి గెలిపించి మన రాష్ట్రంలోకి రానివ్వకూడదు అని ఈరోజు నేను ప్రతి ఒక్క బీసీ సోదర సోదరిమల్ని, నా కుటుంబ సభ్యుల్ని పేరు పేరున కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాల్ని అన్నలు ఎంతోమంది ఇప్పుడు విశ్లేషణగా చాలా చక్కగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుదన్నుగా ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది ఎలా ఉన్నది కూడా ఈరోజు మన పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు. ఒక బీసీ డిక్లరేషన్ ఫామ్లో పెన్షన్లు 50 సంవత్సరాలకే పెన్షన్ల రూపంలో కానివ్వండి, కమ్యూనిటీ హాల్కి వాళ్ళ సంక్షేమ నిధులకి సపరేట్గా వారి కోసం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకి ఇలా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, రక్షణ చట్టాలు కల్పిస్తూ సూపర్ 6 పథకాలతో మన మహిళా మనులకు కానివ్వండి, మన ఈరోజు యువతకు కానివ్వండి ఎన్నో రకాలైన పథకాలని ప్రవేశపెట్టారు. ముందు నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు మనకి వెన్నుదన్నుగానే ఉంది. రాష్ట్రాభివృద్ధిలో ఎప్పుడూ టీడీపీనే కృషి చేస్తూ వచ్చింది. అయితే ఈరోజు మన అందరం కలిసికట్టుగా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసికట్టుగా మనం ఒక అభివృద్ధిని, ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాము. అయితే అందులో బీసీల పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే బీసీ తలుచుకుంటే అది ఏదైనా సాధ్యపడుతుంది. మనం తలుచుకొని ముందు నుంచుంటే ఏదైనా సుసాధ్యమే అవుతుంది. అందులో ఇక్కడ నారీమణులు ఎంతో మంది ఉన్నారు. ఒక అమ్మాయి తలుచుకుంటే, ఒక ఆడ తలుచుకుంటే సాధ్యం కాని ఏదీ లేదు. కాబట్టి మీకు వెన్నుదన్నుగా మీకు నేను ఉన్నాను అని చెప్పి సభాపూర్వకంగా చెప్తూ, ఒక బీసీ మహిళగా నేనెంతో గర్విస్తూ ఈరోజు మీకోసం నేను చట్టసభల్లోకి వెళ్ళేలాగా మీరందరూ నన్ను దీవించాలని పేరు పేరున కోరుకుంటూ, మన రాష్ట్రాభివృద్ధిలో బీసీల పాత్ర చాలా అధికంగా ఉండాలి. అది రేపు ఎన్నికల్లో నిరూపించాలి. ప్రతి ఒక్కరము మనందరం బీసీలంతా ఒక సైడ్ అయిపోవాలి. ఇంకొక వైపు మనం ఎలాంటి మభ్యపాటుకి, ఏమరపాటుకి పోకుండా వారికి ఎలాంటి ఒక్క ఛాన్స్ అని వచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అది బీసీల వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి మనందరం కలిసి కట్టుగా వారికి బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి పంపించేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు సహాయ సహకారాలు అందిస్తూ, మద్దతు ఇస్తూ నన్ను ముందుకు నడపాలి. రేపు ఓటేసి, రేపు చంద్రశేఖర్ గారికి ఎంపీ స్థానంలో, మాధవికి ఎమ్మెల్యే స్థానంలో ఓటేసి గెలిపించి మన రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.